రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ కనకదుర్గ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. నవరాత్రుల వేళ ముగ్గురు వ్యక్తులు చెప్పులతో ఆలయంలోకి ప్రవేశించారు. దుర్గమ్మ దేవస్థానంలో పాదరక్షలపై ముగ్గురు వ్యక్తులు ఆలయ పరిసరాల్లో తిరిగాడారు. ఆలయ అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చెప్పులతో ఎలా ఆలయంలోకి వచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నవరాత్రి ఉత్సవాల సమయంలో చెప్పులతో ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి రావడంతో ఆలయ అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం బట్టబయలైంది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ డస్ట్బిన్ వేసేస్తాను అనకూడదు. ఇన్ని మీడియా వాళ్ళ భక్తులే కాదు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో అపచారం జరిగింది. నవరాత్రుల వేళ ముగ్గురు వ్యక్తులు చెప్పులతో ఆలయంలోకి ప్రవేశించారు. దుర్గమ్మ దేవస్థానంలో పాదరక్షలపై ముగ్గురు వ్యక్తులు ఆలయ పరిసరాల్లో తిరిగాడారు. ఆలయ అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చెప్పులతో ఎలా ఆలయంలోకి వచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నవరాత్రి ఉత్సవాల సమయంలో చెప్పులతో ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి రావడంతో ఆలయ అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం బట్టబయలైంది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.